శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. ఆషాఢ మాసంలో రకరకాల పండగలు కదా. అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం ఆషాఢ మాసం కదా. అమ్మవారికి శాకంబరి అలంకారం అసలు ఎందుకు వేస్తారు, అమ్మవారికి ఎందుకు కూరగాయలతో అమ్మవారిని అలంకరిస్తారు ప్రతి గుళ్ళలో, ఎందుకు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. శతాక్షి మహాదుర్గ రూపాలే శాకంబరి అవతారం. అంటే భైరవి, చిన్నమస్త, భువనేశ్వరి, వనేశ్వరి, త్రిపుర భైరవి లాంటి 32 మహాశక్తుల ఏకీకృత అవతారమే శాకంబరి అమ్మవారి అవతారం. శాఖలను అంబరాలుగా ధరించినది కాబట్టి అమ్మను శాకంబరి అని పిలుస్తారు. మనిషి మనుగడకు కారణమై సమస్త జీవరాశికి ఆకలి తీరుస్తున్న నీరు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, దుంపలు, వివిధ రకాలైన ధాన్యాలు అమ్మ శాకంబరి పున సృష్టి వల్లనే నేటికి అవి మనకు పుష్కలంగా లభ్యమవుతున్నాయని, మన ప్రాణాలు నిలబెడుతున్నాయి అని మనం అమ్మని వేడుకోవాలి. కథలోకి వస్తే పూర్వం దుర్గమాసురుడు అనే రాక్షసుడు సమస్త లోకాలను తన చెప్పు చేతుల్లో తీసుకోవాలని బ్రహ్మను గురించి తపస్సు చేసి వేదాలను, వేద విజ్ఞానాన్ని కేవలం తనకు మాత్రమే సొంతంగా ఉండాలని, అవి తన స్వాధీనంలోనే ఉండాలని వరం కోరాడు. బ్రహ్మ ఇష్టంగానే సరే అన్నాడు. ఇక అప్పటి నుంచి సమస్త లోక వాసులకు అసలు కష్టాలు మొదలయ్యాయి. వేద పండితులు వేద మంత్రాలను మర్చిపోయారు. సర్వదేవీ దేవతలను అర్చించడానికి వారికి నోటి నుండి మంత్రాలు రావడం లేదు. ఆ విధంగా యజ్ఞ యాగాదులు నిలిచిపోయాయి. అవి చేయకపోవటం వల్ల వర్షాలు కురవట్లేదు. నేల తల్లి నెర్రలు బారింది. గడ్డి పరకలు, మొక్కలు, మహావృక్షాలతో పాటుగా నదులు, చెరువులు, బావులు పూర్తిగా ఎండిపోయాయి. సమస్త లోక వాసులు, దేవతలు, యజ్ఞ హవిష్యులు అందరూ శక్తిహీనులయ్యారు. భూలోక వాసులు ఆకలి దప్పులతో మలమలమాడి చస్తున్నారు. సమస్త లోకాలు అనుభవిస్తున్న దారుణమైన పరిస్థితి చూసి దుర్గమ్ముడికి పట్టరాని ఆనందం కలిగింది. తాననుకు నెరవేర్చానని, వారి పరిస్థితి మిగలదని మహర్షులు భావించారు. వారు దేవతలతో కలిసి త్రిమూర్తుల వద్దకు వెళ్లి దుర్గమ్ముడి వల్ల ఎంత అనర్థం జరిగిందో వివరించి లోకాన్ని కాపాడమని వేడుకున్నారు. అప్పుడు త్రిమూర్తులు త్రిమాతల మనోసంకల్పం నుంచి 32 మహాశక్తుల కలయికతో ఒక పరమాద్భుత శక్తిని సృష్టించారు. ఆ మహాశక్తి వేల శిరస్సులతో, వేల చేతులతో, వేల నేత్రాలతో, నీలిరంగు ఛాయతో మేఘ మండలాన్ని తలపిస్తూ మహాసౌందర్య రాశిగా తేజోమయమై ప్రకాశించసాగింది. భూమిపై సమస్త ప్రాణకోటి చాలా వరకు చనిపోగా మిగిలిన వారిని రక్షించడానికి అమ్మ భూలోకానికి మహర్షులతో పాటుగా చేరింది. ఎన్నో రోజులుగా తిండి లేక నకలకలాడుతున్న వారికి క్షుద్బాధ తీర్చడం కోసం తన 1000 చేతుల్లో ఉన్న మధుర ఫలాలను ఇచ్చింది. ఈ మహాశక్తి 1000 నేత్రాల్లోని ఒక నేత్రాల నుంచి జలం రావటం ప్రారంభమైంది. ఆ నీటితో నదులు, చెరువులు, బావులు, సముద్రాలు నిండాయి. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. ఆ పంటలు చేతికి వచ్చేదాకా తన చేతులలో నుంచి పుట్టుకొస్తున్న ఆకుకూరలు, కూరగాయలు, దుంపలు, ధాన్యాలతో అమ్మే స్వయంగా వంట చేసి మధురాతి మధురమైన పదార్థాలను అందరికీ వడ్డించింది. పండ్ల రసాలను, కమ్మకమ్మని పిండి వంటలను కూడా వండి వార్చింది. మళ్ళీ భూమి సస్యశ్యామలమై అన్ని పంటలు చేతికి వచ్చేదాకా సమస్త ప్రాణకోటికి ఆహారాన్ని అందించింది. ఇలా శాకంబరి మహాశక్తి వల్ల అన్ని మళ్ళీ శాఖలు, ధాన్యాలు సమృద్ధిగా అందరికీ అందాయి. అసలు ఇంతటి అనర్థానికి కారణమైన దుర్గముడిని సంహరిస్తే గాని సమస్య పూర్తిగా పరిష్కారం కాదని మహర్షులు విన్నవించుకోవడంతో అమ్మ అందుకు సిద్ధమైంది. ఆ విషయం దుర్గమాసురుడుకు వేగుల ద్వారా తెలుసుకున్నాడు. వల్లకాడుగా మారిన భూమి ఒక అద్భుత సౌందర్య రాశి అయిన స్త్రీమూర్తి వలన పసిడి పంటలతో, సిరి సంపదలతో, జలకళతో కళకళలాడుతున్నదని తెలుసుకున్నాడు. తన సంకల్పానికి విఘాతం కలిగించిన ఆమెను సంహరించాలని సర్వ సైన్యంతో అమ్మ వద్దకు చేరుకున్నాడు. ఆమెను సంహరించాలనే ఆలోచన మానుకున్నాడు. ఆమె ఒక దివ్య సౌందర్య రాశియే కాక మహాశక్తివంతమైన స్త్రీమూర్తి అని గ్రహించాడు. శాకంబరి ముందు నిలిచాడు. నన్ను వివాహం చేసుకో, ఇద్దరం కలిసి ఈ లోకాలను ఏలుదామని చెప్పాడు. అందుకు అమ్మ, అలాగే కానీ నన్ను యుద్ధంలో ఎవరైతే ఓడిస్తారో వారిని వివాహం చేసుకోవాలనే నియమం ఉంది. అందువల్ల ముందు నన్ను గెలువు, ఆ పైన మిగతా విషయాలు ఆలోచిద్దామని చెప్పింది. అందుకే సరే అన్నాడు దుర్గమాసురుడు. యుద్ధం ప్రారంభం సూచనగా యుద్ధభేరి మోగింది. వెంటనే అమ్మ నోటి నుండి భీ అనే భీకర రవం వెలువడింది. భూమి ఆకాశం దద్దరిల్లాయి. దుర్గమాసుడి వెంట ఉన్న లక్షలాది సైన్యం ఒక్కడు కూడా మిగలకుండా పండుటాకులు నేలపై రాలిన విధంగా
అందరూ జీవితులయ్యారు. దుర్గమాసురుడికి అమ్మకు 100 రోజుల పాటు ఘోర యుద్ధం జరిగింది. చివరికి దుర్గమాసురుని వధించింది. దుర్గముడిని వధించడం వలన అమ్మకు దుర్గా అని, కనకదుర్గ అని పేరు వచ్చింది. అంతేకాకుండా వాడి చావుతో వేదాలకు, వేద జ్ఞానానికి, వేద మంత్రాలకు చెరవీడింది. మహర్షులు, మునులు, తపస్సంపన్నులు, వేద పండితులు, ఋత్వికులు, అర్చకులు నాలుకలపై మళ్ళీ వేదమంత్రాలు నాట్యం చేయసాగాయి. ఆలయంలో పూజలు, ఆరాధనలు మొదలయ్యాయి. యజ్ఞయాగాదులు ప్రారంభమయ్యాయి. అన్ని చోట్ల వేదఘోషలు ప్రతిధ్వనించసాగాయి. యజ్ఞయాగాదులు, హవిష్యు సమస్త దేవతలకు అందసాగాయి. దేవతలు తమ పూర్వ శక్తిని పొందారు. దుర్గముడి వల్ల జరిగిన ఇన్ని ఘోరాలు ఆపి మళ్ళీ సృష్టిని ప్రారంభించింది అమ్మ శాకంబరీదేవి. అమ్మ ఎంత శక్తిగల తల్లి అండి. నిజంగా చెప్పాలంటే అమ్మ శక్తికి ఏ రాక్షసుడు, లక్షల సైన్యాలు ఇవన్నీ వింటుంటేనే మన అమ్మ వెళ్ళి మనసుకి ఎలా అనిపిస్తుందంటే, ఒక స్త్రీ అని ఎవరైతే తక్కువ చేస్తారో, ఒక స్త్రీ తలుచుకుంటే ఒక శక్తి అనేది అమ్మని చూసి ప్రతి ఒక్క పురుషుడికి అర్థం అవ్వాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. శాకంబరి అవతారం యొక్క పరమార్థం ఎంత అద్భుతంగా ఉంది కదండి. మనం రోజు తినే ఆహారం అంతా అమ్మ దయ వల్ల మళ్ళీ రాక్షసుల ద్వారా కోల్పోకుండా అమ్మ మళ్ళీ ఇంత వైభవాన్ని తీసుకొచ్చి మనకన్నీ అందిస్తున్నారంటే అసలు అందుకే ఆహారాన్ని ఎప్పుడు వృధా చేయకుండా ప్రతి పండుని, ప్రతి కాయని మనం తప్పనిసరిగా వాడాలి. మనం ఒకవేళ వాడకపోయినా మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ, పేదవాళ్ళకి కానీ మనం ఇవ్వడం అనేది చాలా, అవి ఎంత కష్టం వల్ల వస్తాయి, ఎంత రైతుల కష్టం వల్ల మన చేతి దాకా వస్తాయి అనేది ఒక్కటి ఆలోచించుకొని మనం జాగ్రత్తగా శాకంబరి దేవిని తలుచుకొని మరి మనం ఆహారాన్ని తీసుకుంటే మనసుకి ఎంత తృప్తిగా అనిపిస్తుంది కదండి. ఇక కథలోకి వస్తే శాకంబరి అవతారాన్ని ఆరాధించడం అందరికీ ప్రారంభమైంది. ఆషాఢమాసంలో అమ్మవారికి శాకంబరి అలంకారం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. అమ్మకు కృతజ్ఞతగా కూరగాయలతో, ఆకుకూరలతో, పండ్లతో అమ్మను అలంకరిస్తున్నారు. ప్రతి ఆలయంలో మూలమూర్తి అయిన అమ్మనే కాక గుడి ప్రాంగణమంతా కూడా వాటి కూరగాయలతో అలంకరిస్తారు. అమ్మ దయ తమ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. దుర్గమాసురుని వృత్తాంతం నేటి రాజస్థాన్ సంబార్లో జరిగింది. అందుకు ప్రతీకగా అక్కడ శాకంబరి ఆలయాన్ని నిర్మించారు. అక్కడ శాకంబరి దేవిని లక్ష్మీదేవి అవతారంగా కూడా ఆరాధిస్తారు. పూర్వం ఏరువాక పౌర్ణమికి భూమి దున్నే ముందు శాకంబరి పూజలు చేసేవారు. ఉత్తరాదిన ఈ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. మనమందరం శాకంబరి దేవిని ఆరాధించి లోకాన్ని సుభిక్షంగా ఉంచాలని అమ్మవారిని మనసారా వేడుకొని ఆ తల్లి పాదాల కింద ఎప్పుడు చోటు దక్కాలని, మన ఇళ్లల్లో ఎప్పుడు పుష్టిగా ఆహారము, కూరగాయలు, పండ్లు ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ మనం అమ్మవారిని పూజ చేసుకోవాలి. మనకు అవసరమైతే గుళ్ళలో ఇవ్వవలసిన కూరగాయలు ఏదన్నా ఉంటే మనం అక్కడ డబ్బులు ఇస్తే వాళ్ళు కూరగాయలు కొని అమ్మవారికి అలంకరణ చేస్తారు, అందరికీ పంచుతారు. అలా కాకపోయినా మనం కూరగాయలు తెచ్చుకుంటాం కదా. ఈ మాసంలో ఒకరోజు మాత్రం అమ్మవారి దగ్గర కూరగాయలన్నీ పెట్టి పూజ చేసుకోవడం కూడా, నువ్వు ఇచ్చిందే కదా అమ్మ, మళ్ళీ నీకు తిరిగి మేము చూపిస్తున్నాము, ప్రకృతి నుంచి వచ్చేది ప్రతిదీ అమ్మదే అని అమ్మకి మళ్ళీ మనం చూపించడం అమ్మకి ఎంతో సంతోషాన్ని ఇస్తుందండి. ఈ శాకంబరి దేవి యొక్క అవతార ఘట్టమండి ఇదంతా. ఓం శ్రీ శాకంబరి దేవ్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.